రాసుకోండి, నేను రాశాను కదా, రాస్తున్నా, అది రాసుకోండి. ఇప్పుడు చెప్పండి ఇవి. మకర లగ్నం, మకర లగ్నం, అష్టమంలో శుక్రుడు బుధుడు ఉన్నాడు. ఉమ్, శుక్రుడు ఎవరు ఈ లగ్నానికి? శుక్రుడు ఈ లగ్నానికి, ఆ, ఈ లగ్నం చూడండి. శని పాలిత, శని అలా పాలిత కాదు, గ్రహం అది. అలా కాదు. ఇప్పుడు మకర లగ్నానికి శుక్రుడు పంచమ దశమాధిపతి అన్నమాట. ఓకేనా? ఆహా, ఓకే ఆ, ఓకే. సో పంచమ దశమాధిపతి శుభుడు కదా. అవును, శుక్రుడు ఆ, శుభుడు. ఎయిత్ హౌస్ లో ఉన్నాడు. ఓకే, అలాగే షష్ట భాగ్యాధిపతి. సో కేంద్ర కోణాధిపతుల కలయిక ఇన్ ఎయిత్ హౌస్. ఓకే, కేంద్ర అంతే కదా. కోణాధిపతులకు. ఆ, ఆ, కేంద్ర ఇప్పుడు 10 అంటే కేంద్రమే కదా. ఆ, 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 9 అంటే కోణం. సో కేంద్ర కోణాధిపతుల కలయిక ఎయిత్ హౌస్ లో ఏర్పడింది. ఓకే, అలాగే ఇక్కడ చూసినట్లయితే షష్టాధిపతి అష్టమంలో పడ్డాడు. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మీకు ఏం అర్థమవుతుంది? షష్టాధిపతి అష్టమంలో ఉంటే ఏంటిది నేను చెప్పాను, గుర్తు చేసుకోండి. షష్టాధిపతి అష్టంలో ఉన్నాడంటే ఆ, ఆ, ఆ షష్ట అష్టకాలు అంటారు కదా దాన్ని. మ్హూ, కాదు. షష్టాధిపతి. విపరీతమైన రాజే. ఆ, విపరీత రాజయోగం. విపరీత రాజయోగం అనేది ఏర్పడింది అనమాట. అవును. సో ఇక్కడ చూసినట్లయితే షష్టాధిపతి అష్టమంలో ఉండడం వల్ల బుధుని వల్ల విపరీత రాజయోగం ఏర్పడింది. కానీ ఇక్కడ పంచమ దశమాధిపతి అయిన శుక్రుడు అష్టమంలో పడ్డాడు. అష్టమంలో ఆ, సో ఈ విధంగా శుక్రుడు లాస్ అయింది కదా, శుక్రుడు ఉమ్, దెబ్బతిన్నాడు అన్నమాట. సో శుక్రుంది స్టార్ లార్డ్ ఎలా ఉన్నాడు అనేది చూడాలి. ఆ, మళ్ళీ ఆయన స్థానంలో ఎవరైనా దుస్థానాధిపతులు ఇలా ఎవరైనా ఉన్నారా చూడాలన్నమాట. సో ఈ విధంగా చూసినట్లయితే పంచమ దశమాధిపతి అష్టమంలో పడటం వల్ల సంతానం ఇష్యూస్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. అలాగే ఇది అష్టమ స్థానం వల్ల ఫాదర్ హెల్త్ ఇష్యూస్ కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ విపరీత రాజయోగం వల్ల కొద్దిగా సమస్య తక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఫాదర్ అంటే నైన్త్ ప్లేస్ కదా మేడం. నైన్త్ ప్లేస్, నైన్త్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్. ఓకే. నైన్త్ లార్డ్ ఇన్ ఎయిత్ హౌస్. సో ఎయిత్ ఎయిత్ హౌస్ దేని తెలుపుతుంది? ఆరోగ్యం గురించి కూడా తెలుపుతుంది కదా. ఆరోగ్యం. సో ఆరోగ్యం ఎవరిది? ఫాదర్ది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ, ఇది అంటే ఇక్కడ పంచమం స్టడీస్ గురించి తెలుపుతుంది, అలాగే సంతానం గురించి కూడా తెలుపుతుంది, అలాగే దశమం వచ్చేసి ఉద్యోగం గురించి కూడా తెలుపుతుంది. సో ఆలస్యము ఉద్యోగం కావచ్చు, లేదా ఉద్యోగంలో కొద్దిగా తలనొప్పి ఉండొచ్చు. అంతే కదా. ఆ, ఉద్యోగంలో తలనొప్పి. మేడం ఇది ఒక్కటి నాకు అర్థం కాలేదు మేడం. ఆ, నవమాధిపతి, ఉత్తమ అష్టమంలో నవమాధిపతి ఉమ్, అష్టమంలో ఉన్నాడు. అప్పుడు తండ్రికి ఎలా సంబంధం అవుతుంది అది? అంటే పృచ్చుకుడి దేవ రావాలి కదా. ఏం రావాలి? ఎవరైతే జాతకం చెప్పించుకున్నారో అతనికి ఆరోగ్య సమస్య రావాలి, కానీ తండ్రికి ఎలా వస్తుంది అది? ఇప్పుడు నవమ స్థానం అనేది తండ్రి గురించి తెలుపుతుంది కదా, భావం. ఉమ్, ఉమ్, అందుకనే ఈ భావానికి సంబంధించిన ఇష్యూ ఏర్పడుతుంది. ఇప్పుడు ఓకే. లగ్నం అంటే ఉమ్, ఆ పర్సన్ కదా, లగ్నం అంటే ఉమ్, ఆయన. ఉమ్, ఆ, ఉమ్, ఉమ్, లగ్నం ఓకే. అంటే మనం, మన గురించి. ఉమ్, లగ్నాధిపతి వచ్చి అష్టమంలో ఉమ్, పడితే అప్పుడు ప్రాబ్లం, లగ్నాధిపతి వ్యయంలో ఓకే. ఉంటే అప్పుడు ప్రాబ్లం. కానీ ఇక్కడ ఉమ్, భాగ్యాధిపతి వచ్చి అష్టమంలో పడ్డాడు కాబట్టి అప్పుడు తండ్రికి ఆ హెల్త్ ఇష్యూస్ అన్నమాట. అదే పంచమ ఓకే. ఎవరు చతుర్థాధిపతి ఆయన వచ్చి
ఇలాగే 8th హౌస్ 6th హౌస్ 12th హౌస్ లో పడతాయి. అప్పుడు తల్లికి అప్పుడు తల్లికి ఆ తల్లికి అనేది హెల్త్ ఇష్యూస్ అనేది ఏర్పడుతుంది అనమాట. అది హెల్త్ ఇష్యూస్ అనే కాదు, ఏ రకంగానైనా మానసికంగా బాధపడ్డము అలా మనం హెల్త్ ఇష్యూస్ అని మాట్లాడాలి. అదేదో కస్టమర్ చెప్తాడు. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. ఓకేనా? భాగ్యాధిపతి ఓకే. అష్టమంలో పడ్డాడు. ఉమ్? సో కానీ షష్టాధిపతి ఇక్కడ అష్టమంలో పడడం వల్ల ఇక్కడ విపరీత రాజయోగం దీనికి ఏర్పడింది, దీనికి కాదు. ఓకే, ఇక్కడ 2 హౌసెస్ ఉండడం వల్ల మనం కన్ఫ్యూజన్ అవుతుంది. అందుకనే కొద్దిగా సపరేట్ సపరేట్ భావాలను బట్టి చూడాలి. సో ఈ షష్ఠ స్థానం ఆల్సో దశమం అని మాట్లాడుకున్నాం కదా, భాగ్యస్థానం నుండి 6th హౌస్ ఆల్సో 10th హౌస్ అని 7, 8, 9, 10. సో ఆ విధంగా కొద్దిగా వర్క్ పరంగా ఓకే, విపరీత రాజయోగం కొద్దిగా ఏర్పడుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి ప్రాబ్లం అనేది కొద్దిగా ఇష్యూస్ అనేది కొన్ని ఏర్పడతాయి. రాసుకున్నారా? రాసుకున్నాం. రాసుకో. ఇప్పుడు మేష లగ్నంలో కుజుడు చంద్రుణ్ణి పెడదాం. ఉమ్? చెప్పాలి ఈ పొజిషన్. చంద్రుడు కుజుడు. చంద్రుడు కర్కాటక లగ్నాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఉమ్. ఏ, త- తల్లికి ఇంకా అలాగే చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు. ఓకే, సో లగ్న అష్టమాధిపతి చతుర్థంలో ఉన్నాడు. ఆ, గుడ్. ఉండి ఉన్నప్పుడు తల్లికి ఆరోగ్య సమస్య వచ్చి ఉండాలి. అలా కాదు, ఇంకా అక్కడ ఏమన్నా కనబడుతుందా కుజుడు వల్ల? కుజుడు అక్కడ ఏంటిది, ఏం ప్లేస్ అక్కడ కుజుడుది? నీచ బుద్ధి ఉన్నాడు. నీచస్థానం. అది గుడ్. ఉమ్, అవి ఉమ్, మనం గుర్తించాలి ఫస్ట్. ఉచ్చ ఓకే. స్థానం, ఓకే. నీచ స్థానం, స్వక్షేత్రం, ఉమ్, మళ్ళీ దిగ్బలం. ఉమ్, ఉమ్, ఓకేనా? ఉమ్. మరి అప్పుడు చంద్రుడు తల్లితో ఏంటిది? చంద్రుడికి స్వక్షేత్రం అండి. ఇంకా అందరూ కేంద్ర స్థానం అయింది. దిగ్బలం పొందాడు కదా ఆ, చంద్రుడు. ఇప్పుడు శుక్ర చంద్రులు 4th హౌస్ ఉంటే దిగ్బలం అని మాట్లాడాం కదా. ఆ, ఆ ఆ, శుక్ర చంద్రులు అవును. 4th హౌస్ దిగ్బలం. సో ఇక్కడ మనం అంటే చూసినట్లయితే ఎవరన్నా ఓకేనండి. అప్పుడు ఇక్కడ కుజులు ఉన్నాడు కాబట్టి. కుజుడు ఉన్నాడు, నీచం పొందాడు. ఇక్కడ నీచభంగ యోగం ఏర్పడింది, నీచం భంగమైంది. ఓకే. ఎందుకు? ఉమ్, చంద్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు ప్లస్ దిగ్బలాన్ని పొందాడు. ఓకే. సో చంద్రుని వల్ల కుజుడికి నీచభంగం అనేది ఏర్పడింది అనమాట. ఇక ఈ క్షేత్రానికి కుజుడు ఏంటిది అంటే మిత్రుడే కదా చంద్రునికి. ఉమ్, సో ఇక్కడ మనకి పెద్దగా మైనస్ వచ్చేటిది ఉండదు అనమాట, ప్లస్ పాయింట్సే వచ్చేది ఉంటుంది. ఓకేనా? కుజుడు వల్ల ఇబ్బంది ఏమి ఉండదు ఇక. ఏముండదు. మొత్తము ఇక స్వక్షేత్రంలో చంద్రుడు తన క్షేత్రంలోనే ఉన్నాడు కదా. మొత్తం ఇక మన ఇంట్లో అవును. అంటే ఇంకా మనదే కదా పై చేయి. పైగా మనం దిగ్బలం అవును. పొందాం కనుక కుజుడిని కంట్రోల్ చేసే శక్తి చంద్రునికి ఉంది. అది. ఉమ్. సో అక్కడ ఏమి గృహం వల్ల అంటే తల్లికి ఆరోగ్యం చెడిపోవడం ఇలాంటివి ఏమి ఉండయి. ఓకే, బాగానే ఉంటుంది. ఓకేనా? అంత బాగానే ఉంటుంది, మంచి జరుగుతుంది. సో ఇక్కడ ప్లస్ పాయింట్ అన్నమాట, రాసుకోండి. సో ఇక్కడ రాస్యాధిపతి తన రాశిలో ఉన్నాడు కనుక, పైగా చంద్రుడు దిగ్బలం పొందాడు కనుక కుజుడిది నీచ భంగం
అయ్యింది. సో నో నెగటివ్ పాయింట్స్, ఓన్లీ పాజిటివ్. ఓకేనా? కనిష్ ఉమ్. మేష లగ్నం ఇలా చక్రం వేసుకోవాలి, కింద మేష లగ్నం అని రాసి చంద్ర కుజైన్ కర్కాటకం రాశాధిపతి డిమాండ్ చేస్తాడు. సో మంచి జరుగుతుంది. కుజుడిది నీచం భంగం అవుతుంది. ఇంత రాసుకుంటే చాలు. అవును. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సేమ్. అంటే ఒకవేళ ఎవరన్నా నీచ స్థానాల్లో ఉన్న అంటే ఇప్పుడు కుజుడు లాగానే ఇప్పుడు శని మేషం ఉంటాడు కదా, అలాంటప్పుడు ఆ మేష రాశిలో శనితో పాటు ఎవరైనా ఉచ్చ గ్రహాలు కానీ ఎవరైనా స్వక్షేత్రాలు ఉన్నారో అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి. చేసుకుంటే అప్పుడు నీచ భంగం దిగ్బలాన్ని అయిపోయిందంటే నీచం భంగం అవుతుంది. సేమ్ అన్నిటికీ అలాగే అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో నీచ స్థానంలో పడ్డాడు కదా అని మనం టెన్షన్ పడక్కర్లేదు. వేరేది దాన్ని నలిఫై చేసేది ఏమైనా ఉందా అనేది మనం చూసుకోవాలి. చూసుకోవాలి అది. ఉమ్. సపోజ్ ఉచ్చ స్థానంలో ఏదైనా దీనికి ఆపోజిట్ సైడ్ లాగా వచ్చి పడింది అనుకోమా, అంత అంటే ఇక చూడటం వల్ల అంటే కొద్దిగా అంటే మామూలుగా ఉంటది, సామాన్యంగా అంటే ఇప్పుడు సామాన్య. మేష మేషరాశిలో రవి ఉచ్చ స్థానం, ఉమ్, కానీ ఆ ఆ రవి ఉచ్చ స్థానంలో ఇప్పుడు దీనిలాగా ఏదన్నా వచ్చి పడింది అనుకో. ఉమ్. ఎగ్జాంపుల్ శని పడ్డాడు, రవి శని పడ్డారు అక్కడ. అదే రవి శని. సో ఇద్దట్లో ఎవరు ఎవరు బాగున్నారు అనేది మనం చూసుకోవాలా. ఆ ఇప్పుడు శనికి నీచభంగం అవుతుందా? అప్పుడు లగ్నాధిపతి ఎలా ఉన్నాడు, అప్పుడు దిగ్బలం ఏమన్నా పొందినరా ఏంటిది అనేది చూడాలి. ఆ లగ్నానికి ఎవరు యోగ కారకులు అనేది కూడా చూడాలి. లగ్నానికి యోగ కారకుడు చూసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ. యోగ కారకులు, పాపులు, శుభులు, పాపులు ఇవన్నీ ఉంటాయి కదా. ఓకే ఓకే. ఇక్కడ నేను వేసాను మేషలగ్నం, 7th ప్లేస్ లో సూర్యుని వేసాను. ఏంటిది? సూర్యుడు అక్కడ నీచం కదమ్మా. అదే. అయితే ఏం చెప్తారు చెప్పండి. 7th ప్లేస్ లో సెవెంత్ దేని గురించి చెప్తుంది? అయితే సెవెంత్ సూర్యుడు వచ్చి నీచం పొందాడు, ఏంటిది? 7th ప్లేస్ కలత్ర స్థానం. ఉమ్, శుక్రుడిది. ఉమ్. కలత్ర స్థానం. సో పంచమాధిపతి వచ్చి కలత్ర స్థానంలో నీచం పొందాడు. ఉమ్. అంటే సంతాన విషయంలో కొంచెం ఇబ్బంది పడుతుంది. సంతానం విషయంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. గుడ్. ఇంకా అప్పుడు మనం 7 కూడా అప్లై చేయొచ్చు. అటు 5th అప్లై చేయాలి, ప్లస్ 7th కూడా అప్లై చేయాలి. సో 7th కూడా ఏంది, అక్కడ ఆపోజిట్ పర్సన్ కొద్దిగా తగ్గి ఉండే అవకాశం ఉంటుంది. ఒకవేళ సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటే డిమాండ్ వాళ్ళది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆపోజిట్ హస్బెండ్ అయినా వైఫ్ అయినా సరే వాళ్ళు కొద్దిగా తగ్గి మాట్లాడతారు అనమాట. సో సూర్యుడు నీచం పడ్డాడు కదా. సో సూర్యునికి ఏంటిది కారకత్వాలు? గర్వము, పొగరు, ఆత్మస్థైర్యం ఉండదు, ఆత్మస్థైర్యం తగ్గుతుంది. ఆత్మవిశ్వాసం ఇవన్నీ ఉంటాయి కదా, ఆత్మస్థైర్యం ఇలాంటివన్నీ కొద్దిగా తగ్గి ఉంటది. ఆరోగ్యం కూడా ఉంది. ఆరోగ్యం ఆరోగ్యం ఎందుకు వచ్చింది ఇక్కడ మళ్ళీ? అంటే సూర్యుడికి నీచి పొంది ఉన్నాడు కాబట్టి. ఓకే, సూర్యుడు ఆరోగ్య కారకుడు కాబట్టి ఆ విధంగా కూడా నీచి పొంది ఉన్నాడు. తీసుకోవచ్చు. నెక్స్ట్ ఉండే దానికి 7, 8, 8లో కుజుడు
శని బుధుడు. తమ స్థానంలో ఆ అష్టమ స్థానంలో కుజుడు, శని, బుధుడు వీళ్ళందరినీ పెట్టాను. ఏంటిది? అష్టమాధిపతి అష్టమంలోనే ఉన్నాడు. ఉమ్, కాబట్టి ఆయుష్ బాగానే ఉంటుంది. ఉమ్, గుడ్. ఎందుకంటే శని ఆ శని ఆయుకారకుడు అష్టమంలో ఉన్నాడు ఆ- కనుక అష్టమంలో ఆయుష్ ఉన్నాడు కాబట్టి బాగుంటుంది. ఉమ్, ఆ, ఇంకా రోగాధిపతి అష్టమంలో ఉన్నాడు. సో షష్టాధిపతి అష్టమంలో ఉంటే ఏంటిది? అంటే షష్టాధిపతి రాష్ట్రంలో అంటే మరి రోగాలు పెరిగే అవకాశం ఉంది కదమ్మా. శత్రుస్థానం అది. శత్రువులు ఇంకోటి పెరుగుతూ ఉంటారు. యోగం మర్చిపోయారు. కొన్ని యోగాలు గుర్తుపెట్టుకోవాలి. విపరీత రాజయోగం, 6 8 సిక్స్త్ లార్డ్ ఇన్ ఎయిత్ ప్లేస్. అవునా? సో అక్కడ ఆ, విపరీత ఆరు రాజయోగం ఎనిమిది. కూడా ఏర్పడింది. అలాగే ఇక్కడ రోగకారకులు ఉన్నారు. అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇక్కడ కుజుడు ఆ, లగ్న అష్టమాధిపతి తన స్వక్షేత్రంలో ఉన్నాడు కనుక ఒకవేళ రోగాలు వచ్చినా కూడా మెడిసిన్స్ తో, అంటే మరీ అంత సీరియస్ గా కాకుండా మెడిసిన్స్ తో తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆరోగ్యపరంగా భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇక్కడ విపరీత రాజయోగం కూడా ఏర్పడింది. అది కూడా మనం చూసుకోవచ్చు. అందుకనే చూడాలి. షష్టాధిపతి అష్టమంలో, అష్టాధిపతి వ్యయస్థానంలో, వ్యయాధిపతి షష్ఠ స్థానంలో లేదా అష్టమ స్థానంలో. ఈ మూడు చెప్పాను కదా, 6 8 12. వీళ్ళు వాళ్ళ స్వక్షేత్రంలోనే ఉండాలి లేదా వాళ్ళ వాళ్ళ ప్లేసెస్ చేంజ్ అయిన ఉండాలి. అప్పుడు విపరీత రాజయోగం అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో కింద రాసుకోండి మంచిగా. ఆ మేష లగ్నానికి కుజ శని బుధ ఈ 1000 రోగాలు ఉంటాయి. కానీ కుజ స్వక్షేత్ర గతుడై ఉండడం వల్ల అంత ఇంపాక్ట్ అనేది ఉండదు. మెడిసిన్స్ తో తగ్గిపోతుంది రోగాలు ఉన్నా కూడా. అందుకనే ఎవరైనా సరే వాళ్ళ స్వక్షేత్రంలో ఉన్నారు, ఏ పాపులు వచ్చి కూర్చున్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? రాస్యాధిపతి ఆ రాశిలో ఉంటే దుస్థానాధిపతులు వచ్చి కూర్చున్నా ప్రాబ్లం ఉండదు. అంతగా ఇంపాక్ట్. రాస్యాధిపతి వచ్చి కూర్చున్న వాళ్ళిద్దరు మిత్రులైతే ఇంకా మంచిది. మిత్రులైతే ఇప్పుడు రాస్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడా? ఉమ్, రాస్యాధిపతి ఒక రాశిలో ఇప్పుడు తులా లగ్నంలో శుక్రుడు ఉన్నాడు. ఓకే దాంట్లో శని వచ్చి కూర్చున్నాడు. ఓకే బానే ఉంది కదా. ఇక ఇప్పుడు ఉచ్చస్థితి పొందినంటే యోగం వచ్చినట్టే. మళ్ళీ అక్కడ నెగిటివ్ పాయింట్ ఆలోచించాల్సిన అవసరం ఇంకా లేదు. ఆలోచించక్కర్లేదు. ఓకే, ఓకే. నెగిటివ్ ఓకే. అస్సలు ఆలోచించొద్దు. ఓకే. ఉమ్. రాసుకున్నారా ఇది? రాసుకున్నాను. ఉమ్. ఇది గురువు, శని. ఈ చార్ట్లు కొద్దిగా ప్రాక్టీస్ కోసం మంచిగా రాసుకుంటూ ఉండండి. మీరు కూడా రాసుకోండి ఎప్పటికప్పుడు. శుక్ర బుధు రవి. ఇది కేతు, చంద్రుడు, కుజుడు. ఇందులో మీరు చాలా గమనించాలి. నాకు చెప్పాలి మీరే, ఏం చెప్పను. మంచిగా చెప్పాలి మీరే.
గమనించి ఏమైనా యోగాలు ఏర్పడిందా? ఆ శుక్రుడు, ఉమ్, రవి, లేడు, కుజుడు, ఉచ్చ స్థానాలు ఏం లేవు. నీచములో కుజుడు, శని లేడు, గురుడు లేడు, చంద్రుడు, రవిడి, శుక్రుడు లేడు. ఇప్పుడు కుజుడు 1, 2, 3, 4, 5, 6, 7. 7 స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 7లో ఉండటం వల్ల యోగం చెప్పాలి. గురుడు ఏ పొజిషన్ తీసుకున్నాడు? లగ్నంలో గురువు ఉన్నాడు కాబట్టి దిగ్బలం పొందాడండి. గుడ్. గురుడు ఫస్ట్ దిగ్బలం ఓకే. పొందాడు. ఇంకా ఉమ్. లగ్నాధిపతిచే గురుడు ఇంకా చూడబడుతున్నాడు. అది కూడా గుడ్. 7 వస్తుంది. లగ్నంలో ఉన్నాడు ప్లస్ లగ్నాధిపతిచే చూడబడుతున్నాడు. నిన్ననే మాట్లాడాం కదా, లగ్నాధిపతితో ఏ విధంగానైనా కనెక్షన్ కూడా ఉంటే ఇంకా మంచిదని. ఉమ్. ఇప్పుడు 1 minute లో క్లోజ్ అవుతుంది. లగ్నాధిపతి ఎవరితో 7తో చూస్తున్నాడు అని అంటారా? 1, 4, 4. అవసరం. 7వ దృష్టితోని లగ్నాన్ని చూస్తున్నాడు, గురువుని చూస్తున్నాడు కనుక దిగ్బలం వచ్చింది. ఆల్రెడీ అదే. లగ్నంలో ఉన్నాడు, సో దిగ్బలం వచ్చింది. ఆ, సేమ్ ఓకే. లగ్నాధిపతితో చూస్తున్నాడు కనుక ఆ విధంగా కూడా దిగ్బలం వచ్చింది. ఇంకెవరికి దిగ్బలం వచ్చింది? క్లాస్ ఇప్పుడు క్లోజ్ అవుతుంది, అప్పటి వరకు చూడండి. ఓకే. ఇంకెవరికి దిగ్బలం చెప్పాలి. శుక్రునికి దిగ్బలం ఉంది, అవునా? 4th house శుక్రుడు దిగ్బలాన్ని పొందాడా? ఎస్. అలాగే ఇక్కడ చంద్రుడు వచ్చేసి రవికి దగ్గరలో ఉన్నాడు. సో ఇక్కడ క్షీణచంద్రుడు అయిండు. క్షీణచంద్రుడు ఇన్ 6th place ఉండొచ్చు కదా, అంటే పాపగ్రహాలు 6th place లో ఉండొచ్చు కదా. సో ఇది ప్లస్ పాయింట్. కుజుడు ఈ ప్లేస్ లో ఉండడం ప్లస్ పాయింట్, గురుడు ఈ ప్లేస్ లో ఉండడం ప్లస్ పాయింట్, శుక్రుడు మళ్ళీ దిగ్బలాన్ని పొందాడు, సో అది కూడా ప్లస్ పాయింట్. నెక్స్ట్ ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. సో ఇది కుటుంబ స్థానం, ధనస్థానం కాబట్టి కొద్దిగా కుటుంబంలో కొన్ని సమస్యలు ఇచ్చినా కూడా ధనపరంగా ఓకే అన్నమాట. ఓకే, స్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. స్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో ఏ గ్రహమైనా సరే లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ, 11లో కానీ ఉంటే ఎలాగలాగా కొద్దిగా యోగిస్తాయి అన్నమాట. 1, 2, 11లో ఉన్న గ్రహాలు యోగిస్తాయి. అంటే ఎలాగలాగా కొద్దిగా మరీ పాపిలాగా ప్రవర్తించకుండా బాగానే ఉంటాయి. అవి శుభగ్రహాలైనా పాపగ్రహాలైనా మంచిగానే ఉంటాయి. రాసుకోండి. ఏ గ్రహమైనా 1, 2, 11లో ఉన్నవి యోగిస్తాయి అన్నమాట. 1, 2, 11లో ఉన్న గ్రహాలు ఉంటే ఏ గ్రహమైనా సరే 1లో కానీ, 2లో కానీ, 11లో కానీ ఉంటే అవి యోగిస్తాయి. ఏ గ్రహమైనా 1, 2, 11లో ఉన్నవి యోగిస్తాయి. ఇక్కడ నేను ఇక్కడ రాహు, ఇక్కడ మీరు చూసినట్లయితే రాహుకేతువు ఇక్కడ 7వ స్థానాన్ని చూస్తూ డిస్టర్బ్ చేయట్లేదు అనమాట. కానీ ఆపోజిట్లో లగ్నాన్ని కేతువు చూస్తున్నాడు 3, 4, 5. సో ఈ విధంగా పంచమ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నాడు కనుక ఏంటిది, కొద్దిగా మోక్షానికి కారకమైన, అంటే కొద్దిగా దైవభక్తి అనేది అలాంటివి, కొద్దిగా అలాంటివన్నీ ఆలోచనలు అనేటివి ఉండే అవకాశం ఉంటుందన్నమాట. లగ్నంలో గురువు ఉన్నాడు, అలాగే కేతు దృష్టి కూడా ఉంది, అంటే కొద్దిగా దైవత్వం పరంగా బాగుంటుంది.
అలాంటి ఆలోచనలు అనేది ఉంటుంది. ఆ విధంగా మనం, ఎందుకంటే లగ్నాన్ని చూస్తున్నాడు కదా, లగ్నం అంటే మనం. సో అక్కడ లగ్నంలో గురువు ఉన్నాడు, జ్ఞానానికి కారకుడు, అలాగే కేతు కూడా లగ్నాన్ని చూస్తున్నాడు కనుక ఆ విధంగా మనం ఆలోచించవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సప్తమాధిపతి 4th హౌస్లో ఉన్నాడు కనుక ఇక్కడ భార్యకి కలిసి వస్తుంది అనమాట. సప్తమాధిపతి అంటే భార్య కదా, సప్తమ స్థానం, భార్య కావచ్చు, భర్త కావచ్చు. ఆపోజిట్ పర్సన్ ఇక్కడ 4th హౌస్లో కూర్చున్నాడు. సో అక్కడ కూర్చొని దిగ్బలాన్ని పొందాడు. సో ఆ విధంగా ఆపోజిట్ పర్సన్ ఎవరైతే భార్య భర్త ఉంటారో వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ మ్యారేజ్. అర్థమైందా నాగరాజు గారు? అడగండి. ఇప్పుడు సప్తమాధిపతి శుక్రుడు, అవునా? ఇక్కడ లగ్నం ఉంది, లగ్నం నుండి 4th సప్తమం అధిపతి ఎవరు? శుక్రుడు. ఈయన ఎక్కడ కూర్చున్నాడు? 4th హౌస్లో కూర్చున్నాడు. 4th హౌస్లో లగ్నము ఇది వృశ్చిక లగ్నం. సప్తమాధిపతి ఎవరు? శుక్రుడు. ఇప్పుడు లగ్నం నుండి కౌంట్ చేసే ఇది వృషభం, శుక్రుడే కదా. నాగరాజు గారు, శుక్రుడు ఎక్కడ ఉన్నాడు? 4th హౌస్లో ఉన్నాడు, 4లో ఉన్నాడు. 4లో శుక్రుడు చంద్రుడు దిగ్బలాన్ని పొందుతారని మనం చదువుకున్నాం కదా. సో శుక్రుడు ఇక్కడ దిగ్బలాన్ని పొందాడు కదా. సో సప్తమాధిపతి అంటే ఆపోజిట్ పర్సన్ కదా, ఎవరు? భార్య కానీ భర్త కానీ. వాళ్ళు దిగ్బలాన్ని పొందారు కనుక ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు మంచి పొజిషన్కి వస్తారని అర్థం, మంచిగా ఆ విధంగా. సో ఇది గృహపరంగా బాగుంటుంది అనమాట. వాళ్ళ ఇంట్లో తృప్తి చెందుతారు, గృహంలో మంచిగా ఉంటారు, హ్యాపీగా ఆనందంగా ఉంటారు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. విశ్వనాథ్ గారు, మీరు గురువు అని ఎందుకు అన్నారు? ఆహాహా, ఓకే ఓకే. 4, 5. నేను సప్తమాధిపతి 4thలో ఉన్నాడని మాట్లాడాను అనమాట. సో అలాగే లాభాధిపతి కూడా బుధుడు ఎంబడి ఉన్నాడు కదా 4th హౌస్లో, షష్ఠ లాభాధిపతి కూడా ఉన్నాడు, అలాగే దశమాధిపతి కూడా ఉన్నాడు. సో ఈ విధంగా మనం అన్ని చూసుకొని క్యాల్కులేట్ చేయాలన్నమాట. మొత్తానికి ఏంటిది? దిగ్బలం పొందిన శుక్రుడితో మిగతా గ్రహాలు కూడా ఉంటే అవి కూడా పాజిటివ్గానే పనిచేస్తాయి. ఇప్పుడు నీచం పొందిన గ్రహమే నీచభంగం అవుతుంది, అవునా? అందుకనే ఇవి కూడా పాజిటివ్గానే పనిచేస్తాయి. చతుర్థాధిపతి కూడా అయ్యాడు కదా. రెండు తీసుకోవాలి. తృతీయము దేని గురించి? కామం గురించి. మళ్ళీ మంచిగా సాధించేది. తృతీయం అంటే విక్రమస్థానం సాధించేది కదా. ఆ విధంగా మళ్ళీ ఇక్కడ ఏమంటున్నారు? ఏ గ్రహమైనా సరే ద్వితీయంలో ఉంటే, అంటే ఏ భావాధిపతి అయినా సరే ద్వితీయంలో కానీ లాభంలో కానీ లగ్నంలో కానీ ఉంటే యోగిస్తారని చెప్పారనమాట. మరి కష్టపెట్టేయి అని అర్థం. కాకుంటే శని కాబట్టి స్లో డెవలప్మెంట్ అనేది ఉంటుంది, మెల్లగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ధనపరంగా, ధనస్థానం కదా. సో ఆ విధంగా ఉంటుంది.
ఉమ్, పంచమాధిపతి వచ్చి షష్టంలో కూర్చున్నాడు, అష్టమాధిపతి వచ్చి పంచమంలో కూర్చున్నాడు. ఆ విధంగా అన్ని అంటే అది నెగిటివా పాజిటివా అనేది మనం గుర్తించాలన్నమాట. అంతే, నెగిటివా పాజిటివా ఆ గ్రహం ఇచ్చేది, లేదా నెగిటివ్ ఇస్తే దాన్ని నలిఫై చేసేది ఎలా ఉంటుంది అంటే ఆ ఇప్పుడు నీచం పొందాడు, ఆ నీచం పొందిన ఆ భావం ఉంటది కదా, ఆ భావాధిపతి ఎక్కడున్నాడు అది చూసుకోవాలా. ఉచ్చ స్థితి పొందాడా, మంచి స్థానంలో ఉన్నాడా, యోగకారకమైన స్థానంలో ఉన్నాడా, మంచి నక్షత్రంలో ఉన్నాడా, ఇవన్నీ చూసుకోవాలా. నెక్స్ట్ ఇది రాసుకున్నారా? మంచిగా ఏంటిది మంచిగా కింద రాసుకున్నారు కదా. గురువు లగ్నంలో దిగ్బలం పొందాడు, చతుర్థంలో శుక్రుడు దిగ్బలం పొందాడు, చంద్రుడు క్షీణచంద్రుడు అయ్యాడు, రవికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి క్షీణచంద్రుడు. కనీసం 5 రాసుల దూరంలోనైనా ఉండాల చంద్రుడు, అప్పుడు కొద్దిగా మంచి స్థితిలో కొద్దిగా పూర్ణచంద్రుడు లాగా ఉంటాడు అనమాట. అంతే, మంచిగా కొద్దిగా లైట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ క్షీణచంద్రుడు ఉన్నాడు కానీ షష్ఠ స్థానంలో ఉన్నాడు. అంటే కేంద్రంలో ఉండొచ్చు, పాపస్థానాల్లో ఉండొచ్చు, కోణాలలో ఉండకూడదు అనమాట. ఎప్పుడైనా కోణ 159 ఈ ప్లేస్లలో క్షీణచంద్రుడు ఉండకూడదు. మళ్ళీ 11లో దీంట్లో ఉండొచ్చు కదా, ఇందాక మాట్లాడుకున్నాం 1 to 11 ఈ ప్లేస్లలో పాపగ్రహాలు ఏ గ్రహాలైనా ఉండొచ్చు. తీసేనా? నెక్స్ట్ కర్కాటక లగ్నం. చంద్రుడు కుజుడు గురుడు. చెప్పాలి ఇది, ఇలా ప్రాక్టీస్ చేస్తుంటే మీకే వచ్చేస్తుంది, మీరే నాకు చెప్తారు ఇక. ఎస్, గుడ్. సో చంద్రుడు దిగ్బలాన్ని పొందాడు అనమాట 4th ప్లేస్లో. 4th ప్లేస్లో శుక్రచంద్రులు ఉంటే దిగ్బలాన్ని పొందుతారు. నెక్స్ట్ అక్కడ దిగ్బలాన్ని పొందాడు. సో దిగ్బలం పొందిన గ్రహంతో గురుడు కూడా ఉంటే ఆయన కూడా పాజిటివ్గా పనిచేస్తాడు. సో ఈయన గురుడు ఏంటిది, షష్ఠ భాగ్యాధిపతి, అంతే కదా. షష్ఠ భాగ్యాధిపతి ఎక్కడ, ఇద్దరు కోణాది. ఇప్పుడు కుజుడు వచ్చేసి పంచమాధిపతి, అవునా? అలాగే ఇక్కడ దశమాధిపతి. కేంద్ర కోణాధిపతుల కలయిక దశమంలో. బాగుందా యోగం? ఒక యోగం ఏర్పడిందిగా, రాజయోగం. సో కేంద్ర కోణాధిపతుల కలయిక దశమంలో ఏర్పడింది, కర్మస్థానం. సో ఉద్యోగపరంగా కానీ అంత బాగానే ఉంటుంది. అలాగే ఇక్కడ చంద్రుడు చతుర్థ స్థానంలో దిగ్బలాన్ని పొందాడు, పైగా ఇక్కడ చూసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇక్కడ బాగుందన్నమాట. ఇక్కడ రాసుకోండి. కర్కాటక కేంద్ర కోణాధిపతుల కలయిక, ఓకేనా? కేంద్ర స్థానంలో ఏర్పడింది 5 దశమంలో. ఇప్పుడు 10 ఇప్పుడు ఇది కోణమే, కోణం ప్లస్ కోణం అని మాట్లాడొద్దు. ఇక్కడ కుజుడు కేంద్రాధిపతి కూడా అయిండు కదా. సో కేంద్ర కోణాధిపతి ఎవరు, గురుడు. కేంద్ర కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో ఏర్పడింది.
ఇది మళ్ళీ రాజయోగం. అలాగే ఇక్కడ ఇక్కడ మీరు మర్చిపోయారు, రుచిక మహాపురుష యోగం కూడా ఏర్పడింది. అవునా? కుజుడు కేంద్ర స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడ్డాం కదా, కుజుడు కేంద్ర స్థానంలో స్వక్షేత్రంలో ఉన్నాడు, రుచిక మహాపురుష యోగం ఏర్పడింది. సో ఉద్యోగపరంగా హైకి వెళ్ళే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ పిల్లలు కూడా మంచి స్థితిలో ఉండే అవకాశం ఉంటుంది. పంచమాధిపతి కదా, పంచమాధిపతి కుజుడు, రుచిక మహాపురుష యోగం ఏర్పడింది. సో సంతాన పరంగా కూడా బాగుంటుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. పైగా దిగ్బలం పొందిన రుచిక మహాపురుష యోగం ప్లస్ దిగ్బలం కూడా ఉంది కాబట్టి, ఆయనతో గురుడు కూడా కలిసింది కాబట్టి భాగ్య వాళ్ళ తండ్రి పొజిషన్ బాగానే ఉంటుంది, ప్లస్ లక్ కూడా బాగా కలిసి వస్తుంది. వాళ్ళు ఒకటే చేసి దేనికి రాసుకోండి. కర్కాటక లగ్నం, చతుర్థంలో చంద్రుడు దిగ్బలాన్ని పొందాడు. ఓకేనా? పంచమ దశమాధిపతి అయిన కుజుడు ఏమైండు, దిగ్బలాన్ని పొందాడు, ప్లస్ రుచిక మహాపురుష యోగం ఏర్పడింది. అలాగే అది రాసుకున్నాక థర్డ్ పాయింట్ ఏంటిది, కేంద్ర కోణాధిపతుల కలయిక వల్ల రాజయోగం ఏర్పడింది. దశమంలో ఏర్పడడం వల్ల రాజయోగం ఏర్పడింది. రుచిక మహాపురుష యోగము, దిగ్బలాలు 2 చంద్రుని వల్ల కుజుని వల్ల, అలాగే కేంద్ర కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో, కేంద్ర కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో ఏర్పడింది. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. నెక్స్ట్ క్లాస్కి అంటే లగ్నాలకి శుభులు పాపులు అనేది నేర్చుకుందాం. ఆల్రెడీ ఇక్కడ మనకు తెలిసినయే, ఆల్రెడీ 3, 6, 12 ఇలాంటి వాళ్ళు యోగకారకులు కాదు, పాపులు అని ఆల్రెడీ మనకు తెలుసు. కానీ కొన్ని తెలుసుకోవడం వల్ల ఇంకా కొద్దిగా లోతుగా తెలుసుకోవచ్చు. ఇది అయిపోయిందిగా, తీసేయాలా? నెక్స్ట్ ఫ్రైడే, సండే, సాటర్డే, ఫ్రైడే సాటర్డే ఓకే కదా? థర్స్డే అంటే ఇక పెట్టుకోవచ్చు, ఏం కాదు. ఓకే, పండగ నెక్స్ట్ డే కదా, థర్స్డే ఓకే పెట్టుకోవచ్చు. మీకు విశ్వనాథ్ గారు ఓకేనా? నేను మీకు ఈరోజు ఇప్పుడు పెట్టేస్తాను లగ్నానికి శుభులు పాపులు ఏందని, మళ్ళీ టెక్స్ట్ బుక్ల నుండి పెడతాను పెద్ద పెద్దగా. అవి అందులో వాళ్ళు మెన్షన్ చేస్తుంటారు అనమాట. అంటే ఈ లగ్నానికి ఈయన యోగ కారకుడు అవును కాదు, కొన్ని లూప్ అంటే కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి మనం నేర్చుకున్న దాంట్లో. అవేంటిది అనేది మీరు కనిపెట్టాలన్నమాట. ఓకేనా? ఇప్పుడు షష్టాధిపతి వచ్చి అష్టమంలో కూర్చుంటే మనం విపరీత రాజయోగం అనుకున్నాం కదా.
వాళ్ళు అక్కడ మైనస్ చూపిస్తున్నారు అన్నమాట, అవయోగం అని. సో అలాంటివి కొన్ని మనం తెలుసుకోవాలి. కొన్ని మైనస్ ఉన్నాయి, కొన్ని ప్లస్ ఉన్నాయి. కొద్దిగా చూసి ప్రాక్టీస్ చేయండి. ఉమ్? శుభులు ఎవరు, పాపులు ఎవరు, అంటే ఆ లగ్నానికి కుజుడు ఇలా ఇలా అని అందులో అన్ని చెప్తారు. అవి చూసుకుంటా మీరు చేస్తుండాల సేమ్. ఓకేనా? అందులో 5 చేయండి చాలు. 5 లగ్నాలు, అదే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, ఇవి 5 చేయండి చాలు. మంచిగా ఉందా లేదా చెప్పండి, మిగిలినవి పంపిస్తా. లేదా మనం చేద్దామా చెప్పండి, చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఉమ్, ఉమ్. కొన్ని అవయోగం అని కూడా అందులో చెప్పారనమాట. ఓకే ఓకే, ఒక్క నిమిషం. మిథునానికి శుక్రుడు, శని, ఇది బుధుడు, రవి. ఇక్కడ శని ఎవరు? ఈ 7 అష్టమ భాగ్యాధిపతి. బుధుడు లగ్న చతుర్థాధిపతి. శుక్రుడు పంచమాధిపతి, పంచమ వ్యయాధిపతి. ఇలా రాసుకోవాలి మీరు ఇలా ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇలా అంటే రవి వచ్చేసి పంచమ, అంటే ఏ గ్రహాలు ఉన్నాయి అని మనం తెలుసుకోవడానికి. వీళ్ళు ఏ స్థానాన్ని పొందారు ఇప్పుడు అర్థమైందా? సో లగ్న చతుర్థాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, లాభస్థానంలో ఏ గ్రహాలు ఉన్నా యోగిస్తాయి. సో బుధ రవులు యోగిస్తారు అంతే. ఓకేనా? సో లగ్న అంటే ఎదుగుదల పరంగా కానీ, ఆరోగ్యపరంగా, మళ్ళీ గృహపరంగా, తల్లి ఆరోగ్యం కానీ, ఏదైనా వాహన పరంగా లాభం అనేది ఉంటుందన్నమాట. అలాగే తృతీయాధిపతి అయిన రవి లాభస్థానంలో, సో ఆయన కూడా పాజిటివ్గానే పనిచేస్తాడు. అలాగే అష్టమ, ఇప్పుడు భాగ్యాధిపత్యంచే ఉన్నాడు కనుక ఈయన ఇప్పుడు మామూలుగా ద్విస్వభావ రాశులకి సప్తమాధిపతి బాధకుడు. ఓకేనా? మీకు ఇచ్చానా మీకు బాధకాధిపతులు? అంటే చరరాశులకి 11వ అధిపతి బాధకాధిపతి, స్థిర రాశులకి 9th ప్లేస్ బాధకాధిపతి, ద్విస్వభావ రాశులకి సప్తమాధిపతి బాధకాధిపతి అని. బాధక స్థానం, బాధక స్థానాలు అది ఇవ్వలేను కదా. బాధక స్థానాలు ఇచ్చానా? ఓకే. సో ఇక్కడ మీరు చూసినట్లయితే భాగ్యాధిపతి వ్యయస్థానంలో పడ్డాడు అనమాట, వ్యయస్థానంలో పడ్డాడు. సో 12th ప్లేస్లో ఏమంటారు, పాపగ్రహాలు ఉండొచ్చు కదా. కాకపోతే ఇక్కడ మళ్ళీ శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అవునా? మళ్ళీ మిత్రక్షేత్రంలో శని ఉన్నాడు. ఓకేనా? సో పాజిటివ్గా తీసుకోవచ్చు కదా మనం. కాకపోతే కొద్దిగా ఫాదర్ హెల్త్ ఇష్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే కొద్దిగానే తీసుకోవచ్చు మనం, మరీ సీరియస్గా కాకుండా. ఓకేనా? భావం అనేది పనిచేస్తుంది కంపల్సరీ మైనస్లో, కానీ కొద్దిగా మరీ ఎక్కువ హైలో కాకుండా. అదే శుభగ్రహమై 12లో పడితే అప్పుడు నెగిటివ్గా బాగా తీసుకోవాలి. గురువు వచ్చి 12వ స్థానంలో పడ్డాడు,
ఉండొచ్చా? శుభగ్రహం ఉండకూడదు కదా, ఆ విధంగా. పైగా ఇక్కడ శుక్రుడు కూడా 12లో ఉండొద్దు, కాకపోతే శుభగ్రహం కదా, అది ఉండొద్దు, కాకపోతే అది తన స్వక్షేత్రం అయ్యింది కదా. సో పాజిటివ్గానే తీసుకోవాలి మనం. అర్థమైందా? సంతాన సమస్యలు కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది, కానీ లేట్ అవుతుంది అంతే. మరి కాదు నీకు అని చెప్పకూడదు, ఎందుకంటే శుక్రుడు తన స్వక్షేత్రంలో ఉన్నాడు, స్వక్షేత్రగతుడై ఉన్నాడు. సో సంతానం ఇష్యూస్ కొద్దిగా ఆలస్యం అవుతుంది, కాకపోతే టైం పడుతుంది, అంతేగాని నీకు సంతానమే కాదు అలా చెప్పకూడదు అనమాట. లేదా ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా ప్రేమ సమస్యలు, కొద్దిగా ఒడిదుడుకులు అలా చిన్నగా చెప్పడానికి అవకాశం ఉంటుంది, కానీ మరీ సీరియస్గా చెప్పకూడదు. ఎప్పుడైనా శుభగ్రహాలు వచ్చి పాపస్థానంలో పడకూడదు అనమాట. పాపగ్రహాలు వచ్చి పాపస్థానంలో పడవచ్చు. అష్టమాధిపతి వచ్చి ఇంకోటి, ఇక్కడ అష్టమాధిపతి వచ్చి 12th ప్లేస్లో పడ్డాడు, ఇక్కడ విపరీత రాజయోగం ఏర్పడింది, అది కూడా మనం చూసుకోవాలి. అర్థమైందా? శని కదా, శని అష్టమాధిపతి శని 12th ప్లేస్ పొందాడు, విపరీత రాజయోగం, ఇది కూడా మనం చూసుకోవాలన్నమాట. రాసుకోండి, అష్టమాధిపతి శని 12th ప్లేస్లో స్థితి పొందాడు, విపరీత రాజయోగం. లేదా 8+12 విపరీత రాజయోగం, ఈ విధంగా కూడా షార్ట్ కట్లో రాసుకోండి. 8+12 విపరీత రాజయోగం. ఆ బలం ఏంటిది అనేది చూసుకోవాలన్నమాట. మళ్ళీ లగ్నాధిపతి లాభస్థానంలో ఉన్నాడు, ఓకే కదా. మరి నెగిటివ్లో అయితే లేడు, దుస్థానాలలో లేడు, మోక్ష స్థానాలలో లేడు, అంతే. అలాగే ఎక్కువ నెగిటివ్ వైపు చూడకుండా పాజిటివ్గా ఎలా చూడాలి, బాగా ఎప్పుడైనా శుభగ్రహాలు పాపస్థానాల్లో ఉండకూడదు, దుస్థానాల్లో ఉండకూడదు. దుస్థానాలు ఏంటిది? ఇంకా 3లో కూడా ఉండొద్దు కదా, 3లో కూడా శుభగ్రహాలు ఉండకూడదు. ఇంకా పాపస్థానాలు కేంద్ర స్థానాల్లో దుస్థానాల్లో ఉండొచ్చు, ఓకేనా. పాపగ్రహాలు కేంద్ర స్థానంలో ప్లస్ దుస్థానాల్లో కూడా ఉండొచ్చు. ఊరికే అలా రాసుకోండి, ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. పాపగ్రహాలు కేంద్ర స్థానంలో దుస్థానంలో ఉండొచ్చు, కానీ 4-7లో ఉండకూడదు పాపగ్రహాలు. కేంద్ర స్థానం అంటే మళ్ళీ 110, 4-7 సెన్సిటివ్ ప్లేసెస్ కదా, అక్కడ ఉండకూడదు అన్నమాట. నెక్స్ట్, ఈరోజు ఎక్కువ చెప్పుకున్నామా మంచిగా? చేస్తుంటే అదే అర్థమవుతుంది, అందుకనే ప్రాక్టీస్ అంటాను. అయిపోయింది ఇక 10 minutesలో అయిపోతుంది, మన క్లాస్ కూడా అయిపోతుంది. నెక్స్ట్ టైము ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే నేను ఇప్పుడు శుభులు పాపులు లగ్నాలకి అది బాగా ప్రాక్టీస్ చేస్తాం కదా, లగ్నాలకి శుభులు పాపులు అని. అందులోనే టెక్స్ట్ బుక్ మీకు పంపుతాను, అవి ప్రాక్టీస్ చేయండి, దాంట్లోనే చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఇది అంటే ఈయనెవరు? 7, 8, 9 భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు, ఈ దశమాధిపతి దశమంలోనే ఉన్నాడు, ద్వితీయ 2, 3, 4, 5 పంచమాధిపతి
సో ఇక్కడ కేంద్ర కోణాధిపతుల కలయిక ఏర్పడింది దశమంలో. ఎస్, అలాగే దశమాధిపతి దశమంలోనే ఉన్నాడు. బాగుంది. ఇంకా కుజుడెవరు? లగ్న షష్టాధిపతి. 11th ప్లేస్లో బాగానే యోగిస్తాడు. ద్వితీయంలో చంద్రుడు యోగిస్తాడు. ఎస్, సో పాజిటివ్ అన్నమాట. సో పంచమ దశమాధిపతుల కలయిక దశమ కేంద్ర స్థానంలో ఏర్పడింది రాజయోగం. ఇంకా ఏమన్నా పంచమా పురుష యోగాలలో ఏమన్నా ఏర్పడిందా? ఏం ఏర్పడలేదు కదా. రవికి ఎలాగో లేదు. దశమంలో గురుడు ఉన్నాడు కానీ ఆయన స్వక్షేత్రం కాదు, ఉచ్చక్షేత్రం కాదు. కేంద్ర స్థానాలు ఉన్నాడు కానీ స్వక్షేత్రం కాదు, ఉచ్చక్షేత్రం కాదు. జస్ట్ స్వక్షేత్రంలో ఉన్నాడా, ఉచ్చక్షేత్రంలో ఉన్నాడా, కేంద్ర స్థానాలు ఉన్నారా, ఈ 3 చూసుకోవాలా అంతే ఆ గ్రహంది. కానీ ఇక్కడ కేంద్ర కోణాధిపతుల కలయిక కేంద్ర స్థానంలో ఏర్పడింది. పాజిటివ్. ఓకేనా? ఇక్కడ లగ్న షష్టాధిపతి లాభస్థానంలో ఉన్నాడు. పాజిటివ్గానే పనిచేస్తాడు. భాగ్యాధిపతి వచ్చి ద్వితీయ స్థానంలో ఉన్నాడు. సో పాజిటివ్గానే పనిచేస్తాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ కుంభలగ్నం, శుక్రుడు, రవి, బుధ, శని, కుజుడు. సో ఇక్కడ కుంభలగ్నం తీసుకున్నాము. చెప్పాలి ఇక ఇది మీరు. గుడ్. కుజుంతో పాటే బుధుడు శని ఉన్నాడు కదా, దశమంలోనే ఉన్నారు. వ్యయంలో ఎక్కడ ఉన్నారు? వ్యయంలో శుక్రుడు ఉన్నాడు. ఇంకా సో ఇక్కడ దశమంలో కుజుడు దిగ్బలాన్ని పొందాడా? దశమంలో కుజుడు చతుర్థాధిపతి వ్యయంలో పడ్డాడు. ప్లస్సా మైనసా? మైనసే. ఈడ సప్తమాధిపతి లాభంలో ఉన్నాడు. ప్లస్. ఇక్కడ లగ్నాధిపతి దశమంలో ఉన్నాడు. సో దిగ్బలం పొందిన కుజుంతో శని ఉన్నాడు. ప్లస్ ఇక్కడ పంచమాధిపతి. ఓకేనా? 5, 6, 7, 8. ఇక్కడ దశమంలో ఉన్నారన్నమాట. సో
వీళ్ళు క్రియేటివిటీ జాబ్ చేసేది, మ్యూజిక్ లాంటివి, ఆర్ట్ లాంటివి, అలాంటివి జాబ్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఎలా పంచమాధిపతి దశమంలో ఉన్నాడు కదా, ఆ విధంగా. ఓకేనా? ఎప్పుడైనా కోణస్థానం తీసుకోవాలి. అష్టమం ఉంది కదా అని అష్టమాన్ని ఫస్ట్ లెక్క చేయదు. ఏదైనా ఫస్ట్ పాజిటివ్ కోణస్థానం. ఇప్పుడు 9, 8, 5, 8 ఇలా ఏదైనా 9, 6 ఈ విధంగా వచ్చినప్పుడు 9 తీసుకోవాలి లేదా 5 తీసుకోవాలి తప్ప షష్ఠ స్థానం తీసుకుంటా అష్టమ స్థానం కాదు. ఫస్ట్ ఇది తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా సో పంచమ స్థానము అనేది ఆర్ట్ క్రియేటివిటీకి సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించిన జాబ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. పైగా శని వచ్చేసి శని మెజర్మెంట్ కారకుడు అనమాట. అంటే ఇప్పుడు డ్రాయింగ్ వేసేటప్పుడు మెజర్మెంట్ చూసే కదా ఎంత ఏంటిది అవి ఇవి అన్ని క్యాల్కులేషన్ చేసే దానికి కారకుడు కాబట్టి ఆయన కూడా దశమంలో ఉన్నాడు కనుక అది మంచి క్రియేటివిటీ ఆర్ట్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ డ్రాయింగ్ ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. కుజుడు దిగ్బలాన్ని పొందాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు మీదికెళ్ళి. సో ఇన్ని అనం ఉన్నాయి కనుక బాగానే పనిచేస్తాడు అనమాట. సో ఆ జాబ్ చేసే అవకాశం ఉంటుంది. సో రాసుకోండి. ఇప్పుడు ఇది ఇచ్చాను కదా. సో ఫస్ట్ చార్ట్ రాశారా? టూ మినిట్స్లో ఆఫ్ అవుతుంది. ఇంకా లాస్ట్ ఇక 4 అయిందా? 4-1. సో దశమంలో బుధుడు శని కుజుడు ఉండడం వల్ల పంచమాధిపతి దశమంలో ఉండడం వల్ల ఆర్ట్ క్రియేటివిటీ ఇవి వచ్చే అవకాశం అలాంటి జాబ్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. అలాంటి ఉద్యోగం అంటే అలాంటి ఆర్ట్ క్రియేటివిటీ ఇలాంటివి ఇవి ఉంటాయి కదా, ఏంటిది ఇంటీరియర్ డిజైన్స్ ఇలాంటివి వేసేటివి అవి కూడా ఆర్ట్. మళ్ళీ బ్యూటీషియన్స్ లేదా డ్రెస్సెస్ కుడతారు కదా ఫ్యాషన్ డిజైనర్స్ ఈ విధంగా వీళ్ళయ్యా అలా దానికి సంబంధించినవి చాలా ఉంటాయి. సో ఆ విధంగా వాళ్ళు అలాంటి జాబ్స్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. లైక్ బ్యూటీషియన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా మెహందీ వేస్తారు కదా, మెహందీ వేస్తారు. సో అలాంటి ఆర్ట్లు అన్నమాట. ఆర్ట్ క్రియేటివిటీ ఈ విధంగా ఇవన్నీ మనం చూసుకోవాలి. సో మళ్ళీ 28 థర్స్డే 2 కన్నా ముందు మంచిగా నేను లింక్ పంపుతా, కలుద్దాం. ఈజీ ఉంది కదా, బాగుంది కదా, గుడ్ కదా ఈరోజు క్లాస్. ప్రాక్టీస్ చేస్తుంటేనే వస్తుంది. మీరే బాగా మాట్లాడుతుంటారు. డౌట్స్ వస్తేనే కరెక్ట్. డౌట్స్ రావాలి, టీచర్ని అడగాలి. డౌట్స్ అడుగుతున్నామంటే ఇంకా నేర్చుస్తున్నాం, బాగా నేర్చుస్తామని అర్థం. ఇంకా తెలుస్తాయి మనకి అన్ని విషయాలు ఇంకా తెలుస్తాయని అర్థం అన్నమాట.